9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మారుతి సుజుకి షోరూమ్ లో న్యూ వర్షన్ షిఫ్ట్ కారును టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతారావు చేతుల మీదుగా గురువారం రోజు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో గత 7 సంవత్సరాల క్రితం మారుతి సుజుకి షోరూమ్ వరుణ్ మోటార్స్ ప్రారంభోత్సవం చేయడం జరిగిందన్నారు. మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రజలు అవసరం ఉన్నవారు కొనడానికి వీలుగా ఉన్నారని సుమారుగా 700-800 కార్లను అమ్మడం జరిగిందని తెలిపారు. ఇక రామాయంపేట పట్టణంలో మారుతి సుజుకి షోరూమ్ తో పాటు అన్ని కార్ల షోరూంలు అభివృద్ధి చెందాలని రామాయంపేట డివిజన్ తరపున మేము కోరుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దేమే యాదగిరి, చిలుక గంగాధర్, సుందర్ సింగ్, పార్టీ నాయకులు అల్లాడి వెంకటేష్, పోచమ్మల అశ్విని, శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ నాయకుడు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మారుతి సుజుకి షోరూమ్ సేల్స్ మేనేజర్ హరీష్, టీమ్ లీడర్ రాజేష్, అడ్వైజర్ కుమార్, అకౌంటెంట్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. Lord Kumar, Sharmala friend. Finance కింద కొంచెం వింటారు షోరూమ్ స్టాప్ అవుతుంది. అదే ఎవరైనా కాదు ఓకేనా. అరే వాళ్ళకి కాల్స్తారంటే వాళ్ళకి కాల్స్తారంటే కాదే పట్టణంలో సుమారు 7 సంవత్సరాల క్రితం మారుతి సుజుకి వరుణ్ మోటార్స్ వాళ్ళు ఇక్కడ షోరూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో ప్రతి ప్రజలు అవసరం ఉన్న ప్రజలందరూ కార్లు కొనుక్కోవాలని మనం ముందుకు రావడం జరిగింది. రామాయంపేట పట్టణంలో ఏర్పాటు చేసి సుమారు 700 కార్లు అమ్మినామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా న్యూ షిఫ్ట్ను ఇప్పుడు లాంచ్ చేయడం జరిగింది. వాళ్ళు మనస్ఫూర్తిగా రామాయంపేట పట్టణంలో మారుతి కార్ షోరూమ్తో పాటు అన్ని కార్ల షోరూమ్లు రామాయంపేటకు వచ్చి అభివృద్ధి చెందాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం నాయకులను కోరుకుంటున్నాం. అదేవిధంగా రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు అయినందున ఇక్కడ వ్యాపారం విస్తృతంగా పెరుగుతుంది. అటు వ్యాపారస్తులకు కానీ, ఇటు పారిశ్రామికవేత్తలకు కానీ, ఇటు మా ప్రజలకు కానీ లాభం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మంచి సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేసి మా ప్రజలందరికీ సహకరించవలసిందిగా షోరూమ్స్ పని కోరుతున్నాం.